హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి చాలా మంది నన్ను కమెంట్ బాక్స్లో గల్ఫ్కు సంబంధించి ముఖ్యంగా దుబాయ్కి చెందినటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ యొక్క జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక దుబాయ్కే కాకుండా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సేమ్ ప్రొసీజర్ వర్తిస్తుందని చెప్పొచ్చు. అంటే కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా సేమ్ ప్రొసీజర్ వర్తిస్తుందని చెప్పొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లో కలుపుదాం. అండ్ ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి కామెంట్ అని చెప్పొచ్చు. అంటే దుబాయ్కి చెందినటువంటి ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మనం గమనించినట్లయితే దుబాయ్లో దాదాపు ఫస్ట్ మీరు గమనించినట్లయితే అసలు ఎన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి అనేది ఒక ఐడియా మీకు వచ్చినట్లయితే దీని మీద పూర్తి స్థాయి అవగాహన వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా దుబాయ్లో మనం చూసుకున్నట్లయితే ఎంఎన్సీ కంపెనీలు అంటే మల్టీనేషనల్ కంపెనీలు వచ్చేసి 8 ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే లోకల్ కంపెనీస్ అంటే దుబాయ్కి మాత్రమే చెందినటువంటి కంపెనీస్ మరొక 8 ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చిన్న చితక కంపెనీలు అంటే వెరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చేసి 4 ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా మనం గమనించినట్లయితే టోటల్ 20 కంపెనీస్ మాత్రమే దుబాయ్లో ఉన్నాయని చెప్పొచ్చు. సరిగ్గా మీరు గమనించినట్లయితే ఒక్క హైదరాబాద్లోనే 500 కంపెనీలు ఉన్నాయి. దుబాయ్ కంట్రీ అంతా కలిపి 20 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ కోసం ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి హైదరాబాద్ బెస్టా, ఓన్లీ 20 కంపెనీస్ మాత్రమే ఉన్నటువంటి దుబాయ్ బెస్టా? జస్ట్ ఆలోచించండి. దాన్ని బట్టే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ గ్రౌత్ ఎక్కువ ఉంది, ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే దుబాయ్లో శాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా కంపేర్ టు హైదరాబాద్ అని మీకు డౌట్ రావచ్చు. శాలరీస్ ఎక్కువగానే ఉంటాయి, అట్ ద సేమ్ టైం రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. రిస్క్ ఇన్ ద సెన్స్ దుబాయ్ కంపెనీకి సంబంధించి లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ ఆఫర్స్ కోసం వాళ్ళు హైదరాబాద్ వచ్చి లేదంటే మన ఇండియాకి వచ్చి మనల్ని రిక్రూట్ చేయరు. ఫస్ట్ పాయింట్ అనుకుంటే, సెకండ్ పాయింట్ వచ్చేలోపు మనం విజిట్ వీసా తీసుకొని ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ కోసం దుబాయ్కి వెళ్ళి అక్కడ జాబ్ సర్చ్ చేసుకుని మళ్ళీ ఇండియా వచ్చి ఆ జాబ్ వీసాతో మనం అక్కడికి వెళ్ళాలంటే అది ఇంకా పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. రిస్క్ చేసినప్పటికీ అక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటే మనం రిస్క్ చేసిన అర్థం ఉంటుంది. ఇంత రిస్క్ చేసి అక్కడ ఓన్లీ 20 కంపెనీస్ మాత్రమే ఉండి ఆ 20 కంపెనీస్ లో వేకెన్సీస్ ఎక్కువ ఉండవు కాబట్టి అవి కూడా వెరీ లిమిటెడ్ ఉంటాయి కాబట్టి ఇంత రిస్క్ చేయడంలో అర్థమే లేదనిపిస్తుంది నాకైతే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అని చెప్పొచ్చు. యాజ్ పర్ మై నాలెడ్జ్ దిస్ ఇస్ ద ఛాన్స్ ఫ్యాక్టర్ ఆఫ్ దుబాయ్ ఫార్మా ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీ అందరికి ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో గల్ఫ్ దేశాల్లో ఫార్మా ఇండస్ట్రీస్ కి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈవెన్ కంపెనీస్ కూడా వెరీ లిమిటెడ్ ఉంటాయి కంపేర్ టు హైదరాబాద్. ఈవెన్ నేను ఇండియాను కూడా నేను కంపేర్ చేయట్లేదు, ఓన్లీ హైదరాబాద్ ను మాత్రమే కంపేర్ చేస్తున్నాను. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక హైదరాబాద్ లోనే ఇంత కంపెనీస్ ఉంటే రిమైనింగ్ గోవాలో ఎన్ని ఉంటాయి, ముంబైలో ఎన్ని ఉంటాయి, గుజరాత్ లో ఎన్ని ఉంటాయి, ఇలా పూణేలో ఎన్ని ఉంటాయి, ఈ ఛాన్స్ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు ఇండియాకు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ అయితే మీరు ఎక్కడో గల్ఫ్ కో మరి ఇంకడో వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇండియాలోనే నంబర్ ఆఫ్ ఉన్నాయని చెప్పొచ్చు. కేవలం మీరు హాస్పిటల్ జాబ్స్ పర్పస్ కోసం ఫార్మసిస్ట్ జాబ్స్ వెళ్లాల్సి వస్తే అప్పుడు మాత్రమే మీరు గల్ఫ్ కానీ మరే ఇతర ఫారిన్ కంట్రీస్ కానీ వెళ్ళొచ్చు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించగలరు. చూసారా ఫ్రెండ్స్, చాలా మందికి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంతవరకు మన వీడియో చూసారంటే ఖచ్చితంగా మన కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే డైరెక్ట్ మీరు వీటి తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. చదవాలంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.